ఓటీటీల్లో వెబ్ సిరీస్లు చూసో యూట్యూబ్లో సినిమాలు చూసో పిల్లలు చెడిపోతున్నారు అన్నది కాదనలేని నిజం. జరగాల్సిన నష్టం కళ్ళ ముందే జరిగిపోతోంది. మరిప్పుడు బాధిత కుటుంబం ఏం కోరుకుంటోంది? ఏం చేస్తే మరొక సహస్ర ఘటన రిపీట్ కాకుండా ఉంటుంది? న్యాయం కావాలని నినదించింది సహస్ర కుటుంబం. తమ కుమార్తెను ఎంత కిరాతకంగా చంపేశాడో బాలుణ్ణి కూడా అంతే కఠినంగా చంపాలని డిమాండ్ చేసింది. బాధితుల ఆందోళనతో కూకట్పల్లి పిఎస్ ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సంపాదన అంతంత మాత్రమే అయినా పిల్లలు ఏం అడిగినా కాదనలేదు రేణుక లక్ష్మణ్ దంపతులు. అప్పులున్నా బిడ్డలకు ఏ లోటు రాకుండా చూసుకున్నామన్నారు. ఒడిదుడుకుల మధ్య సంసారాన్ని నెట్టుకొస్తూనే పక్కింట్లో ఉండే బాలుడు ఇంత దుర్మార్గానికి తెగబడ్డాన్ని కన్నవాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు సహస్ర లేదు, కేవలం జ్ఞాపకం మాత్రమే. అలాగని తప్పు చేసిన వాడికి సెక్షన్ల పేరుతో శిక్షలు వేస్తే సరిపోదని, ఖచ్చితంగా ఉరి తీయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. నేను ఎట్లయితే బాధపడ్డానో ఆ తల్లిదండ్రులు అట్లా బాధపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు కావాలి, నాకు శిక్ష కావాలి, న్యాయం కావాలి, న్యాయం కావాలి, న్యాయం కావాలి. న్యాయం ఎలా జరుగుతుంది అంటే వాడు నా పాప ఎట్లయితే ఇదైపోయిందో అట్లా జరుగుతూనే నాకు న్యాయం జరుగుతుంది అని నేను మనస్ఫూర్తిగా, నా బిడ్డ కూడా శాంతిస్తాను. అప్పుడు నేను శాంతించినట్టే. ఆ పిల్లోని మాత్రం వదిలేస్తే నేను ఇక్కడనే కాల్చుకొని చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటాం. ముగ్గురం చెప్తున్నాను, నేనైతే ముగ్గురం చెప్తున్నాను. ఎట్లయితే చనిపోయిందో వాడిని అట్లా చంపాలి, లోకం చూడాలి. ఇంకా ఏ పిల్లోడు కూడా, చిన్న పిల్లోడు, పుట్టిన పిల్లాడు కూడా భయపడాలి. అట్లా ప్రీప్లాన్ గా వచ్చిండు, ఎవరు వస్తే ఎట్లా చంపాలని రాసుకున్నాడు. వాడు పెద్దోడు, చాలా పెద్దోడు. వాడిని మాత్రము ఉరి తీస్తారా, పెట్రోల్ వేసి కాల్ చేస్తారా ప్రభుత్వానికి అడుగుతున్నాను. అదే నాకు కావాల్సింది, అదే న్యాయం, ఇంకేం వద్దు. నాకు ఆ కడుపు మంట ఇంకో తండ్రికి రావద్దని కోరుతున్నాను. అదే నేను కోరేది, న్యాయం జరగాలి. హత్యకు హత్యే సమాధానం, ఇది సహస్ర తల్లిదండ్రుల వాదన. ఏ పాపం తెలియని తమ కూతుర్ని కిరాతకంగా హత్య చేస్తే ఎందుకు వదిలేయాలని ప్రశ్నిస్తున్నారు. బిడ్డను కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలియాలంటున్నారు. తప్పు చేసిన వాడికి సరైన శిక్ష పడితేనే సహస్ర ఆత్మకు శాంతి కలుగుతుందంటున్నారు. అటు బంధువులందరిదీ కూడా ఒకే మాట, మైనర్ అని వదిలేస్తే పదే పదే నేరాలకు పాల్పడతాడని. ఇది సభ్య సమాజానికి చాలా ప్రమాదకరం అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మైనర్లు చేసిన నేరాలు ఎక్కడెక్కడ జరిగాయో చూద్దాం. ముందుగా ఏపీ విషయానికొస్తే నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమరిలో ఓ బాలికపై 3 మైనర్లు అత్యాచారానికి తెగబడ్డారు. తమ పేర్లు ఎక్కడ బయటపడుతుందో అని దారుణంగా హతమార్చారు. 2024 జూలైలో జరిగింది ఘటన. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఓ ఉపాధ్యాయుడు చనిపోయాడు. మ్యాటర్ ఏంటని ఆరా తీస్తే విద్యార్థులు చేసిన దాడిలో చనిపోయినట్టు తేలింది. 3 మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2024 డిసెంబర్లో జరిగింది దారుణం. విజయనగరం జిల్లా బొండపల్లె మండలం కెరటంలోని నిడిగేటి అప్పుల కృష్ణ హత్య జరిగింది. ఈ కేసులో 3ని అరెస్ట్ చేశారు. నిందితుల్లో కొడుకు కూడా ఉన్నాడు. అతను మైనర్ గా గుర్తించారు. 2025 ఆగస్టులో జరిగింది ఘటన. తెలంగాణ విషయానికొస్తే హైదరాబాద్ జీడిమెట్లలో ఈ మధ్యే మైనర్ ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిందో కూతురు. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం జువైనల్స్ చేసిన హత్యలు 900కు పైగానే ఉన్నట్లు సమాచారం. మొత్తానికి తెలిసి తెలియని వయసులో మైనర్లు నేరాలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.